జై గురుదత్త శ్రీ గురుదత్త. మన సంప్రదాయంలో ఒక గొప్ప మాట మనందరికీ వినిపిస్తూ ఉంటుందండి. అదేంటంటే దైవం మానుష రూపేణ. ఈ మాటని సహజంగా అందరూ వింటున్న వాళ్ళమే మనం. అయితే దీని అర్థం ఏంటంటే దైవం ఎక్కడో లేడు, మనిషి రూపంలోనే మన దగ్గరే ఉన్నాడని మనకు అర్థం. మరి ఆ దైవస్వరూపం ఎవరు అని మొదలు మనం ప్రశ్న వేసుకుంటే మొట్టమొదటిగా మనకి గుర్తుకొచ్చేటటువంటి ప్రధాన అంశం ఏంటంటే మనల్ని నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి మనకి మొట్టమొదటి దైవం. రెండోది ఈ భౌతిక శరీర ధారణకు కారణమైనటువంటి తండ్రి. మరి మూడోది మన చుట్టూ ఆవరించి ఉన్న అజ్ఞానమనే చీకట్లను తొలగించేటటువంటి గురువు మూడో వ్యక్తి. ఇంతవరకు మన సనాతన సంప్రదాయంలో ఖచ్చితంగా చెప్పిందండి. నాలుగో దాన్ని కూడా చెప్పారు. ఏమని చెప్పారు మన పెద్దలు? నాలుగోది సేవకు అవకాశం కల్పించిన భగవత్ స్వరూపం ఎవరయ్యా అంటే అతిథి. అందుకే మన సనాతన సంప్రదాయంలో చాలా గొప్ప మాటలు ఉన్నాయి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ అని చక్కగా స్పష్టంగా చెప్తుంది. బహుశా ఏ సాంప్రదాయంలో కూడా ఇలాంటి సంస్కారాలు కనిపించకపోవచ్చు. అంత గొప్ప సంప్రదాయం మన సనాతన ధర్మంలో మనకు ఉందండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ అని దైవస్వరూపాలుగా మనం కొలుచుకుంటాం. దైవం మానుష రూపేణ అంటే దేవుడు ఒక మనిషి రూపంలో కనిపిస్తున్నాడని కదా దాని అర్థం. మరి దేవుడు అంటే కనిపించనివాడు కదా. మరి మనుష్యుడంటే అన్ని బాధలకి గురవుతూ కనిపిస్తూ ఉండేవాడు కదా. ఇలా ఇద్దరూ ఉత్తర దక్షిణాలుగా తూర్పు పడమరలుగా ఉంటూ ఉంటే ఇద్దరూ ఒకటంటూ ఎలా సబబండి? ఇద్దరూ ఒకటంటం ఎలా సబవుతుంది అని చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ నిజానికి దైవం మానుష రూపేణ అంటే కావడానికి మనిషి అయినా ఆ మనిషి దైవంలా అన్ని సందర్భాల్లో కాపాడుతూ వస్తూ దైవంతో సమానం అనిపిస్తాడని దాని అర్థం. చాలా గుర్తుపెట్టుకోవాలి. దైవం మానుష రూపం అంటే దైవం కనిపించడు, మనిషి కనిపిస్తాడు. మరి ఈ రెండు ఒకటే ఎలాగా అంటే చెప్తున్నారు. మనిషి అయినా కావడానికి మనిషి అయినా ఆ మనిషే దైవంలాగా అన్ని సందర్భాల్లోనూ కాపాడుతూ వస్తూ దైవంతో సమానం అనిపిస్తాడు. దాన్నే దైవం మానుష రూపేణ అంటారు. కాపాడడం అంటే ఇక్కడ అర్థం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. కాపాడటము అంటే మనలోని అజ్ఞాన పొరలు తొలగించడమే, అదే కాపాడటం. మనని స్పెసిఫిక్గా ఏదో కాపాడక్కర్లా. కాపాడటం అంటే మనలోని అజ్ఞాన పొరలు తీసేయాలి. మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలను వీటిని దూరం చేయాలి. అలాంటి వాడే గురువు అండి. అలా తప్పించి మనలో మూఢనమ్మకాలను, మూఢ విశ్వాసాలను ప్రజ్వలింపచేసేవాడు గురువు అనుకోకూడదు. సరైన క్యారెక్టర్ లేనివాడు గురువు కాదండి. అలాంటి వాడిని గురువు 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 అని తిరిగేవాడు కూడా నిజమైన వ్యక్తి కాదు నా దృష్టిలో. కాపాడడం అంటే మనలో అజ్ఞాన పొరలు తొలగించేవారు. ఈ విధంగా మనలో అజ్ఞాన పొరలు తొలగించి జ్ఞాన మార్గంలో నడిపించినటువంటి మహానుభావులు ఎందరెందరో ఉన్నారు. అందులో ఒక మహానుభావుడు నేటి మన ప్రాతస్మరణీయులు మాస్టర్ ఈకే గారు. అదేనండి ఎక్కిరాల కృష్ణమాచారి గారు అంటారు. ఆయన్ని మాస్టర్ ఈకే గారు అని అందరూ పిలుచుకుంటూ ఉంటారు, శిష్య బృందం అందరూ కూడా. అయితే నేడు వారి జయంతి సందర్భంగా మాస్టర్ ఈకే గారి జీవితంలో విశేషాలను మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మాస్టర్ ఈకే గారు నిజంగా చెప్పాలంటే మన సివివి గారి సంప్రదాయంలో వచ్చేటటువంటి అద్భుతమైన ఒక శిష్య బృందం అనే మనం మాట్లాడుకోవాలండి ఇక్కడ. అయితే సివివి గారి యొక్క బోధన ఈయనకి పడటం వల్ల మరింతగా ఆయన రూపాంతరం చెందారు ఈకే గారు, అంటే ఎక్కిరాల కృష్ణమాచారి గారు. అయితే ఆయన జీవిత విశేషాలను వారి జన్మదినోత్సవం సందర్భంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది 1926 సంవత్సరం ఆగస్టు నెల 11వ తేదీ, అంటే సరిగ్గా ఇదే రోజు అండి. ఆ రోజు అప్పుడు బుధవారం అయింది.
ఆ సాయంత్రం 5:30 బాపట్లలో మాస్టర్ ఈకే గారు జన్మించారు. ఆగస్టు నెలను సింహమానంగా మనం పరిగణిస్తూ ఉంటాం. మాస్టర్ సివివి గారు, మాస్టర్ ఎంఎన్ గారు, మాస్టర్ ఈకే గారు, ఈ ముగ్గురు కూడానండి జననం ఎప్పుడు జరిగిందంటే సింహమాసంలోనే జరిగింది. అయితే సింహరాశి ద్వారా భూమికి దిగి వచ్చిన కుంభయుగ చైతన్యానికి అనుగుణంగానే వీరి అవతారణ కూడా సింహమానమై ఆగస్టు నెలలో జరిగిందని మనం ఖచ్చితంగా గ్రహించాలి. ఇక్కడ మాస్టర్ ఈకే గారి తండ్రి డాక్టర్ ఎక్కిరాల అనంతాచార్యులు వారు. ఆయన వేద విద్యలో గొప్ప పండితులైన ఆయన, ఘన వైద్యునిగా కూడా ఆయనకి గొప్ప ప్రసిద్ధులైన ఆయుర్వేద విధానం ద్వారా ఆయన కొన్ని వందల మందికి అద్భుత నివారణలు చేశారు. ఎవరు? మాస్టర్ ఈకే గారి తండ్రి గారు అనంతాచార్యుల వారు. వేదసారం ఎరిగిన మహాపండితుడు ఆయన. ఎంతగా గౌరవింపబడేవాడంటే ఆ రోజుల్లో అంతగా గౌరవించబడేవాడైన డాక్టర్ అనంతాచార్యుల వారు శ్రీకృష్ణ చైతన్య స్ఫూర్తితో ఉన్న కాలంలో వారికి ప్రథమ సంతానంగా ఈకే గారు అవతరించారనమాట. ఆయన శ్రీకృష్ణ తత్వాన్ని నమ్మేవారు. ఆ తత్వంతోనే ఈకే గారు వచ్చారని ఆయనకి నమ్మకం. ఆ కారణంగా ఆయన తన బిడ్డకి కూడా కృష్ణమాచార్య నామకరణం చేశారు. కృష్ణమాచార్య గారికి 13 సంవత్సరాల ప్రాయంలోనే మాతృవియోగం కలిగిందండి. అయినప్పటికీ తల్లి చనిపోయినప్పటికీ కూడా ఆమె దివ్య సాన్నిధ్యాన్ని, మార్గదర్శకత్వాన్ని చిన్ననాటి నుండి ఆయన పొందుతూ ఉండేవాడు. ఏదో అవలీలగా తల్లి కనిపిస్తూ ఏదో మాటలు చెప్పుతూ ఉండటం మాస్టర్ ఈకే గారికి చిన్నతనం నుంచి ఉంది. అయితే ఎవరికి చెప్పినా ఈ విషయాన్ని నమ్మేవారు కాదు. కానీ తల్లిగారు మాత్రం మరి ఏమిటో తెలియదు, కానీ తల్లిగారు మాత్రం మాస్టర్ ఈకే గారితో మాట్లాడటం, మార్గదర్శకత్వం చెప్పడం ఇవన్నీ కూడా జరిగేవి. మాస్టర్ ఈకే గారికి 3 సోదరులు ఉన్నారండి. వారిని ఆ తండ్రి ఆ పిల్లలను ఏనాడు కూడా ఆ ముగ్గురిని కూడా బడికి పంపలేదండి. ఆధునిక పాఠశాలలో బోధించవలసిన పాఠ్యాంశాలను కాక ఎందుకు పనికిరాని విషయాలు బోధిస్తున్నారని ఆయన విశ్వాసం. అనంతాచార్యుల వారు ఆ ముగ్గురిని కూడా స్కూల్కి పంపలా. ఎందువల్లంటే పనికిమాని విషయాలు చెప్తున్నారు పాఠశాలల్లో, అవసరమైనవి చెప్పట్లేదు, బోధించట్లేదు. ఆనాడు విషయం చెప్తున్నానండి. ఆనాడంటే మరి ఇప్పుడుంటే ఇంకెలా ఉందో ఒకసారి మనం ఊహించుకోవాలి. అయితే ఆనాటి పరిస్థితుల్లో ఆయన చెప్పారు, పాఠశాలకు నేను ఎందుకు పంపలేదంటే పిల్లలకి పనికిమాల విషయాలు చెప్తున్నారు, నేను ఇంట్లో కూర్చోపెట్టి చదివించుకుంటాను, విషయాలు బోధిస్తాను అని అనుకునేవారు. ఆ పాఠశాలలు బాలుర్ని యంత్రాలుగా మారుస్తున్నాయి. ఆలోచనా శక్తిని, సృజనాత్మకతను కోల్పోయి పిల్లలు ఎలా అంటే ఒక గుడ్డివాళ్ళ సహితం సామాన్యమైన ఆలోచనా స్థాయికి కూడా అసలు లేకుండా పోతోంది. మానవ కోటిలో వారు అతి సామాన్య వ్యక్తులుగా మిగిలిపోతున్నారు. శ్రీ అనంతాచార్యుల వారు తమ బిడ్డలను పొట్టకూటి కోసమో, ధనార్జన కోసమో, సుఖసాధన కోసమో బ్రతికే సామాన్య మానవులుగా కాకుండా విశిష్ట వ్యక్తులుగా సార్థక జీవితాలను గడపాలని అభిలషించేవారైన. ఎప్పుడు కూడా ఏదో డబ్బు కోసం, ధనార్జన కోసం వీటి గురించి కాదు. ఆయన అభిలషంతా కూడా ఆయన ఎలా అభిలషించేవారు? పిల్లలను సార్థకవంతులుగా, సార్థక జీవితాలు గడిపేవారుగా చూడాలని అనుకునేవారు. ఆయన మామూలు చదువుల వల్ల సమయం వృధా కావడం తప్ప అంత ప్రయోజనం ఉండదని ఆయన తెలుసుకున్నారు. అందువలన ఆయన తన బిడ్డలకి తామే గురువులై విద్యాభ్యాసాలు చేయించారు. మాస్టర్ ఈకే గారు తండ్రి గారి దగ్గర చిన్నప్పుడే ఎన్నో వేద విద్యా రహస్యాలను, సంకేతాలను ఆకలించుకున్నారు. ఆయన తక్కిన సోదరుల కంటే ప్రతిభావంతులుగా రాణిస్తూ ఆయన తన 5వ ఏట నుండే తనలోని అఖండమైన ప్రజ్ఞను ప్రదర్శిస్తూ ఉండేవారు మాస్టర్ ఈకే గారు. డాక్టర్ అనంతాచార్యుల వారు మహావిద్వాంసులండి. ఆయన నిరుక్తము, వ్యాకరణము, జ్యోతిష్యము, ఛందస్సు అనే అనబడే వేదాంగాలు ఆయనకు కరతలామలకాలు. అలా కూర్చుంటే చెప్పేసేవాడు ఆయన. అనంతాచార్యులు వారు ఏదైనా సరే, ఒక జ్యోతిష జ్ఞానం కానీ, వ్యాకరణం కానీ, ఛందస్సు కానీ, నిరుక్తం కానీ, ఇలా ఏదైనా సరే చెప్పేసేవాడు. వేద ప్రతిపాదాంశాలకు ఆయన చెప్పిన భాష్యం అపూర్వం అండి. అత్యంత ప్రతిభావంతంగా ఉంటుంది కూడా. ఆయన ఏం చెప్పినా సరే బ్రహ్మ సమాజ సభ్యులైన ఏకేశ్వరోపాసకులు, యోగులు, వేద పండితులు, తత్వవేత్తలు వారిని సందర్శించి సంభాషిస్తూ ఉండేవారు. అయితే ఆయన గొప్ప విజ్ఞాన గని అనే చెప్పుకోవాలండి. అనంతాచార్యుల వారు ఎందరికో మార్గదర్శకులైన, సమాజంలో తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉండి కూడా ఆయన తన 4 బిడ్డల్ని సాకడంలో ప్రత్యేకంగా శ్రద్ధ చూపేవారు. తల్లిలాగా వారిని లాలించి పాలిస్తూ తండ్రిలాగా వారికి విద్యాబుద్ధులు నేర్పించేవారు.
మాస్టర్ ఈకే గారు 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒకసారి కొందరు బ్రహ్మ సమాజ సభ్యులు వారి తండ్రి గారిని సందర్శించడానికి వచ్చారు. అంటే ఈయన అద్భుతమైన ఉపన్యాసాలు చెప్పేవారండి అనంతాచార్యులు వారు. అందువలన బ్రహ్మ సమాజ సభ్యులు వచ్చారు. వచ్చిన వారందరూ విగ్రహారాధనకు వ్యతిరేకులు. బ్రహ్మ సమాజ సభ్యులు కొంతమంది అందులో వాళ్ళు విగ్రహారాధనకు వ్యతిరేకులు. వచ్చిన వారందరూ విగ్రహారాధన చేయడం ఇష్టపడరు. భగవంతునికి రూపము గుణాలు లేవని, సర్వాంతర్యామిని వారు నమ్ముతారు. వారు అనంతాచార్య వారితో చాలాసేపు ఎన్నో విషయాలు చర్చించారు. నిరాకార నిర్గుణ పరబ్రహ్మమును తప్ప సాకార దైవాన్ని అంగీకరించమని వారి దృష్టిలో విగ్రహారాధన అనేది అధమస్థాయి సాధన అని అనుకునేవారు బ్రహ్మ సమాజం వాళ్ళు. తనతో సంభాషణ పూర్తయ్యాక వచ్చిన వారికి బాలుడైన కృష్ణమాచార్యను తోడుగా ఇచ్చి అనంతాచార్యుల వారు ఊరి చూపించిరమ్మని అనంతాచార్యుల వారు ఆ బాలుని పంపిస్తారు. ఊరంతా తిప్పి ప్రముఖమైన ఒక వైష్ణవ దేవాలయానికి ఆ కుర్రవాడు ఆ వచ్చిన బ్రహ్మ సమాజ సభ్యులను తీసుకెళ్తాడు. ఆ గుడిలోకి వెళ్ళి చూద్దాం రండి అని వాళ్ళని అడుగుతాడు మన మాస్టర్ ఈకే గారు చిన్నతనంలో. వారు వెంటనే మేము గుళ్ళోకి రాము అని అన్నారు. అప్పుడు వెంటనే మాస్టర్ ఈకే గారు ఎందుకు రారు అని ప్రశ్నించాడు. ఆయన వెంటనే అక్కడ వాళ్ళు ఉన్నారు, ఆ నిర్గుణోపాసకులు ఎంతో గొప్పగా భగవంతుడు సర్వాంతర్యామి, ప్రత్యేకించి గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నారు వాడు. వెంటనే ఆ మాస్టర్ ఈకే గారి చిన్నతనంలో అంతటా వ్యాపించి ఉండే భగవంతుడు గుళ్ళో మాత్రం ఉండడా, మీ అభ్యంతరం ఏమైనా ఉందా అని అన్నాడు. వెంటనే వాళ్ళకు ఒకసారి బతిపోయింది. ఆ నిర్గుణోపాసకులు ఏమన్నారు, భగవంతుడు సర్వాంతర్యామి, ప్రత్యేకంగా గుళ్ళోకి వెళ్ళి మనం పూజన చేయాల్సిన అవసరం లేదు, మేము గుళ్ళోకి రామన్నారు. వెంటనే ఈయనేమన్నాడు, అంతటా వ్యాపించుంటే భగవంతుడు గుళ్ళో మాత్రం ఉండడనా మీ అభ్యంతరం అన్నాడు. వాళ్ళకి వెంటనే మతిపోయింది. అంతటా మహాసాధకులుగా వాళ్ళందరూ కూడా అవాక్కైపోయారు. ఆ బాలుని కేసి చూస్తూ ఉండిపోయారు. ఇంటికి తిరిగి వచ్చాక వారు అనంతాచార్యుల వారితో, ఏమండి మీ వాళ్ళు ఏదో మహత్తరమైన వెలుగు ఉందండి, ఇది మాత్రం మేము చెప్పగలం, ఏముందో చెప్పలేకపోతున్నాం, కానీ ఈ అబ్బాయిలో మేము పొగడకూడదు, కానీ ఈ అబ్బాయిలో ఏదో అనంతమైన వెలుగు ఉంది అని అనంతాచార్యుల వారికి చెప్పారు. అనంతాచార్యుల వారు నవ్వి ఊరుకున్నారంతే. అది ఆయనకి తెలుసండి, అనంతాచార్యుల వారికి కూడా తెలుసు. మహాపండితుడు, ఆయనకి తెలియపోవడం ఏంటి, జాతకంలో పండినటువంటి చెయ్యి అయింది, ఆయనకి తెలియపోవడం అన్నీ తెలుసు ఆయనకి. అది 5 ఏళ్ల ప్రాయంలో ఈకే గారి యొక్క విశిష్టత. తండ్రి గారి పర్యవేక్షణలో మాస్టర్ ఈకే గారు వేద విజ్ఞానంలో నిష్ణాతులయ్యారు. ఆయన నిజంగా ఈకే గారు సహజ కవి అండి. అప్పట్లో విజయవాడలో విశ్వనాథ సత్యనారాయణ గారిని ఒక మహాకవిగా అందరూ తలిచేవారు. నిజంగా చెప్పాలంటే విశ్వనాథ సత్యనారాయణ గారు మహాకవేనండి, అందరూ అలా కొనియాడేవారు. ఆయన అనంతాచార్యుల వారికి మంచి మిత్రులు. విశ్వనాథ సత్యనారాయణ గారు అనంతాచార్యుల వారికి, అంటే మన మాస్టర్ ఈకే గారి తండ్రి గారికి మంచి మిత్రులు. ఒకనాడు ఈకే గారు కొన్ని పద్యాలు రాసి విశ్వనాథుల వారికి చూపించారు. ఋతుగానం అన్న పేరుతో ఉన్న ఆ కవితలో సంవత్సరంలోని ఋతువులన్నీ చక్కగా వర్ణించబడ్డాయి. ఆ వర్ణనలు కవితాధార విశ్వనాథ సత్యనారాయణ గారికి ఎంతగో అలరించాయి అన్నమాట, బాగా అలరించాయి. భావ వ్యక్తీకరణలో స్పష్టత, నిరాడంబరత ఆయన్ను ముగ్ధుని చేసాయి. ఆ కవిత్వం విని ఆయన అనంతాచార్యుల వారితో ఇలా అన్నారు, మీ కృష్ణుడు ఏమండోయ్ అనంతాచార్యుల వారు, మీ కృష్ణుడు కారణజన్ముడయ్యా, వానిలో ఒక దివ్యమైన వర్చస్సు ఉంది, మీరు గమనించారా ఎప్పుడైనా అని. అతని కృషి బహుముఖంగా సాగుతుంది. ఈరోజు నేను చెప్తున్నాను, అతనంటే నాకు బాగా ఇష్టం అని అనంతాచార్యుల వారికి విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పారు. వెంటనే మన అనంతాచార్యుల వారు మళ్ళీ అర్థవంతంగా నవ్వి ఊరుకున్నారు. అంటే అన్నీ తెలుసని మహానుభావుడికి అనంతాచార్యుల వారికి. విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి గొప్ప కవే, అద్భుతమైన సృష్టి అతను రాసింది అని చెప్పి, మీ అబ్బాయి సహజ కవి, సామాన్యమైన వాడు కాదు, కృష్ణుడు అంశతో పుట్టినవాడు అనే ఉద్దేశంతో మాట్లాడారన్నమాట. దానికి మన అనంతాచార్యుల వారు నవ్వొదిలేశారు. తండ్రి గారి ద్వారా కృష్ణమాచార్యుల వారికి చక్కని వేద విజ్ఞానం అందినప్పటికీ సంస్కార బలం వల్ల ఆయనకు జగన్మాత గాయత్రి ఆరాధన అంటే చాలా చాలా ఎక్కువ ఇష్టం అండి. చిన్నతనంలోనే మాతృవియోగం సంభవించినప్పటికీ వారికి నిద్రిస్తున్న సమయంలో ఒక విధమైన మాతృ సంరక్షణ అందుతూ ఉండేది. ఆ తల్లి గాయత్రి మేత వచ్చి చెప్తూ ఉండేది. ఆ విధమైన అనుభూతి వల్ల ఆయన మాతృశక్తికి దగ్గరయ్యారు. వేదసారం తండ్రి గారి వల్ల ఆయనకి అవగతమైంది. వేద విభాగాలు, వాటిలో సూక్ష్మ శాఖలు ఆయన అవగాహన చేసుకున్నారు. వేదాల్లోని వెలుగే గాయత్రి అని మన మాస్టర్ ఈకే గారు తెలుసుకున్నారు. వేదాలకు తల్లి అనే అర్థంలో గాయత్రిని వేదమాత అంటారు.
మాస్టర్ ఈకే గారు సహజావబోధనతో గాయత్రిని స్వీకరించారు. గాయత్రి మహామంత్రమే ఆయనకి సర్వస్వం. ఏది ముట్టుకున్నా గాయత్రి తర్వాతే అనేవారు ఆయన. తర్వాత గర్భాష్టకం నుండి ఆయన గాయత్రిని ఉపాసిస్తూ వచ్చారు. 8వ ఏట ఆయనకు జగన్మాత గాయత్రీదేవి ఒక సుందరమైన స్త్రీ రూపంలో దర్శనమిచ్చింది. ఆ దర్శనం ఆయన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. ఆయన తన జీవితాన్ని ఆ జగన్మాతకు సమర్పణ చేసేసుకున్నారు. ఆ రోజుల్లోనే జీవితాన్ని ఆ వెలుగులో నడిపించుకున్నారు మహానుభావులు మాస్టర్ ఈకే గారు. గాయత్రి మేత ఆయనకు ఒక ప్రమాణం. అవసరానికి ఆదుకునే స్నేహితుని వలె, విపత్కాలంలో మార్గదర్శకురాలు వలె, కష్ట సమయాల్లో స్వాంతనపరిచే తల్లి వలె, జ్ఞానజ్యోతిని వెలిగించే గురువు వలె ఆయనకు ఆ తల్లి ఎప్పుడూ కూడా తోడు ఉంటుంది. అంత గొప్పగా ఆయన నమ్మకం అండి. ఆ నమ్మకమే కాదు, ఆయన ప్రత్యక్షమైంది కూడా గాయత్రి మాత. అందుకనే ఆ మహానుభావుడు అలా ఉండగలిగారు. విశ్వవిద్యాలయంలో చేరే నాటికి ఆయన గాయత్రి ఉపాసన తీవ్ర స్థాయికి వచ్చేసింది. చిన్నప్పటి నుంచి ఉపనయనం అయిన దగ్గర నుంచి కూడా గాయత్రి మాత్రం పట్టుకున్నారేమో, అంత నమ్మకంగా తండ్రి దగ్గర నేర్చుకున్నారేమో, ఏది వదలకుండా చేసేవాడు అంతా కూడా. అప్పట్లో యూనివర్సిటీల్లో తరగతులు సోమవారం నుంచి శుక్రవారం వరకే, వారానికి 5 రోజులు మాత్రమే జరిగేవండి. ఈకే గారు హాస్టల్లో ఉండి చదువుకునేవారు. శుక్రవారం సాయంత్రం నుండి ఆయన ఆచూకీ ఎవరికి తెలిసేది కాదు. సోమవారం నాడు ఉదయానికి హాస్టల్ గదిలో మళ్ళీ కనపడేవారు. శని ఆదివారాలు ఎక్కడ ఉండేవాళ్ళు, ఏం చేసేవారో సహాధ్యాయులకు కూడా, మిత్రులకు కూడా తెలిసేది కాదు. ఆయన యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు మాట అండి. ఎవరికి చెప్పకుండా ఆయన విశాఖ సాగర తీరంలో శాంతి ఆశ్రమం చేరేవారు. అక్కడ ఒక రావి చెట్టు కింద ప్రశాంతంగా కూర్చుని గాయత్రి మంత్ర పునశ్చరణ చేసేవారు. శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు అదే ధ్యానం అయింది. ఎక్కడా లేచేవాడు కాదు. బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండేది కాదు. మంచినీళ్ళే అప్పటికి ఆయన ఆహారం, ఇంకేదీ ఉండేది కాదు. అప్పట్లో ఆయన శిరస్సుపై ఒక కాంతి వలయాన్ని దర్శించామని ఆయన మిత్రులు చెప్తూ ఉండేవారు. సహజంగానే ఆయన చక్కని స్ఫురద్రూపండి. ఆయన విశేషించి మంత్రదీక్ష వల్ల కలిగిన వర్చస్సు ఆయనకు చక్కని హుందాతనాన్ని, టీవీని కలిగిస్తాయి. ఆయన చూస్తుంటే 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టాల్సిందే. విరోధైనా సరే ఆయన ఎదురుకుండా నుంచున్నాడు అంటే నమస్కారం పెట్టి తీరాల్సిందే. ఆయన ముఖంలో గాయత్రి ధ్యానం వల్ల స్త్రీ సహజమైన సౌందర్య రేఖ ఒకటి గోచరించేది ఆయనలో. అప్పటికి ఆయన సుందర రూపం ఆడవారిని, మగవారిని కూడా సమ్మోహనపరిచేది. అంత గొప్ప స్ఫురద్రూపండి ఆయన. ఆయన చూస్తుంటే ఆడవారే మైమరిచిపోయేవారు అనమాట. ఆ రూపాన్ని చూస్తుంటే మగవారు కూడా అలాగే మైమరిచిపోయేవారు. ముఖ్యంగా ఆయన నవ్వారంటే ఆ అవతల వారు మాయామోహితులు అయిపోతారు. అంత నవ్వు అంత చక్కగా ఉంటుంది. ఆయన చిరునవ్వు ఎదుటివారిలోని ఆధ్యాత్మికతను మేల్కొల్పుతుంది. ఆయన చూపులు వాడిగాను, కాంతివంతంగాను ఉండి ఎదుటివారిని చైతన్యం చేసే విధంగా ఉంటాయి. ఆయనకు ఆ ఉపాసన వల్ల అద్భుతమైన దివ్య దృష్టి కలిగిందండి. మరునాడు పరీక్షా కేంద్రాల్లో ఇవ్వబడే ప్రశ్నాపత్రంలో ప్రశ్నలన్నీ చాలా స్పష్టంగా ముందే కనబడేవి. మొదట్లో ఆ విధంగా దర్శన శక్తి ఆయనకి అబ్బురుపడిన తర్వాత అలాంటి అల్ప విషయాలకు ఆ వెలుగును వినియోగించుకోవడం తప్పని తొందరలోనే గ్రహించి విరమించుకున్నారు. కొన్నిటికి అల్పమైన వాటికి శక్తుల్ని ఉపయోగించకూడదండి. అలా దుర్వినియోగపరుచుకుంటే ఆ దివ్యశక్తి తన పతనానికి కారణమవుతుందని గ్రహించుకున్నటువంటి మాస్టర్ ఈకే గారు దాన్ని వదిలేశారు. సరదా కోసం కొన్ని సందర్భాల్లో మాత్రం ఆయన తన దర్శన సామర్థ్యాన్ని 1-2 సార్లు తన మిత్రుల ముందు ప్రదర్శించినా అంతటితో చాలని అనిపించుకుని ప్రదర్శనని కట్టిపెట్టారు. ఎందువల్లంటే అలాంటి శక్తుల్ని ఎవరి గురించో ఏదో గురించో ఉపయోగిస్తే ఆ శక్తులు మళ్ళీ ఆయన దగ్గర ఉండవు అని ఆయనకి నమ్మకం కలిగింది. దాంతో ఆ శక్తుల్ని ప్రకటించడం మానేశారు. కుర్రవాడైనా అప్పట్లో ఆయన విజ్ఞతకు నిజంగా చెప్పాలంటే జోహార్లండి. అంత అద్భుతమైన జ్ఞానం ఆ గాయత్రి మాత ఆయనకి ఇచ్చింది. ఆయన తన గాయత్రి ధ్యానాన్ని మాత్రం మానలేదండి, ఎప్పుడు చేస్తూనే ఉండేవాడు. ఆ ధ్యానము ఆయనకు మాత్రమే ప్రత్యేకమైన విలక్షణమైన రీతిలో సాగింది. గాయత్రి పట్ల ఆయనకు గల అభిమానం అపారమైందండి. ఆయనలో ఆ తల్లి దయవలన మాతృత్వపు లక్షణాలు ఉన్నాయి. అలా వచ్చిన ఆ గాయత్రి మాతే నా తల్లి అనుకుని మహానుభావుడు ముందుకెళ్ళేవాడు. ప్రేమ, సేవా తత్పరత, సహనము, అవగాహన అనేవి ఆయనలో ఎంతగానో పెరిగిపోయాయి. ఆయన సన్నిధిలో జనం ఎంతగానో ఆనందం పొందేవారు. ఆ మాస్టర్ ఈకే గారి దగ్గరికి వచ్చి నుంచుంటే చాలు అనుకునేవారు. అంత ఆనందాన్ని పొందగలిగేవారు. ఎంత వెధవేషాలు వేసేవాడైనా మాస్టర్ ఈకే గారి దగ్గరికి వచ్చేవాడికి చాలా జాగ్రత్తగా మాట్లాడేవారు. ఎంఏ తెలుగు పరీక్షలు దగ్గర పడ్డాయి. పరీక్ష ఫీజు కట్టవలసి వచ్చింది. ఆయన తండ్రి గారు మనీ ఆర్డర్ ద్వారా సొమ్ము పంపారు, కానీ అది సకాలంలో ఆయనకు చేరల.
ఆయనేమో విశాఖపట్నంలో ఉండి చదువుకుంటూ ఉండేవారు. తండ్రి గారేమో 300 కిలోమీటర్ల దూరంలో విజయవాడలో ఉండేవారు. సొమ్ము పంపాను కానీ అందలేదు, ఫీజు కడితే కానీ పరీక్ష కూర్చోవడం లేదు. అందువలన ఆయన చాలా బాధపడ్డారు. ఆయన తక్షణమే రావి చెట్టు నీడ నుంచి కూర్చుని సమర్పణగా గాయత్రీ మాతను ఆరాధించారు. తల్లి, నేను పరీక్షకు హాజరు కాకుండా ఉండలేను, అలాగని సకాలంలో ఫీజు కట్టలేకపోయాను. నీవు తప్ప నాకు మరో దిక్కు లేదు తల్లి. నీ వల్ల నా సమస్య పరిష్కరించాలి, నువ్వే పరిష్కరించాలి, ఇంకెవ్వరి వల్ల కాదు. మరొకసారి జగన్మాత సాక్షాత్కరించి ఆయనతో ఇలా చెప్పింది, నీ ఫీజు కట్టబడింది. ఒరే నాన్న, నీ ఫీజు కట్టబడింది. ఎంత మాత్రం నువ్వు బాధపడకు, నువ్వు బాధపడితే నేను చూడలేను. నీ హాల్ టికెట్ నీకు వస్తుంది, నువ్వు వెళ్ళు. ఆ మాటలకు ఆయన ఆశ్చర్యపడి, ఫీజు కట్టారా, ఎవరు అని అడిగారు. చెల్లించబడింది లేరా, నువ్వు వెళ్ళి హాల్ టికెట్ తీసుకో అంది అమ్మ శ్రీమాత. మరునాడు ఆయన యూనివర్సిటీకి ఆఫీస్కి వెళ్ళి చూసుకుంటే తన పేరు ఫీజు కట్టిన వారి జాబితాలో ఉంది. ఆ పరీక్షలో ఆయన ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. అంతేకాదండి, సర్వప్రథములుగా కూడా నిలిచారు. అంతటితో ఆయన కళాశాల విద్యాభ్యాసం ఒక దారికి వచ్చింది. ఆ తర్వాత కొద్ది కాలంలోనే ఆయన గుంటూరు జిల్లాలోని ఒక కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా ఉద్యోగం వచ్చింది. తండ్రి గారి ఆదేశానుసారం ఆయన శ్రీమతి అప్పమ్మ గారిని ధర్మపత్నిగా స్వీకరించారు. ఆయనకి వివాహం అయింది, ఆవిడ పేరు అప్పమ్మ గారు. అయితే మాస్టర్ ఈకే గారు గుంటూరులో కాపురం పెట్టే సందర్భంలో పూజా మందిరంలోకి ఒక గాయత్రి పటాన్ని కొనవలసి వచ్చిందండి. ఇక్కడి నుంచి ఆయన జీవితంలో మలుపు అనేది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుందండి. ఇంతవరకు గాయత్రి మాత ఒక రకంగా తీసుకొస్తే ఇక్కడి నుంచి ఆయన జీవితంలో మలుపు వచ్చిందండి. ఆ పటంతోనే ఇంట్లో పూజా గదికి ఏర్పాటు చేసుకుని గాఢంగా ధ్యానం సాగిస్తూ ఉండేవారు. ఆయన తలంపు అదే అనమాట. మంచి ఆరాధనే దొరికింది అని, ఇల్లు బాగానే ఉంది అని అనుకున్నారు. తన సాధన కొనసాగించి గాయత్రీ మాతను వెలుగును తనలో మరింతగా నింపుకోవాలని ఆయన సంకల్పించారు. మా ఇల్లు బాగా దొరికింది, గాయత్రీ మాత ఫోటో బాగుంది, చక్కగా మనం నిలుపుకుని గాయత్రీ మాతను ఇంకా మనం పూజ చేసుకోవాలి అనుకున్నారు. అందువలన చక్కగా గాయత్రీ పటాన్ని కొనుక్కుని వచ్చి పూజా గదిలో పెట్టుకుని ఆరాధించడం మొదలుపెట్టారు. ఉదయ సంధ్యల్లో గాయత్రిని ధ్యానించడం, ఒక గంట సేపు మంచి సద్గ్రంథ పఠనం చేసి భోజనాదులు ముగించుకుని కళాశాలకు వెళ్ళడం ఆయన దినచర్యగా ఉండేది. సాయంత్రం వేళల్లో కూడా కొంతసేపు గాయత్రీ ధ్యానం చేసుకుంటూ ఆ పిమ్మట మిత్రులతో పరిచయస్తులతోనూ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయడం నడిచిపోయేది ఆయన జీవితం. ఈ విధంగా కొన్నాళ్ళు గడిచిపోయేయండి. వెనుక 2 సార్లు దర్శనమిచ్చిన గాయత్రీ మాత మళ్ళీ మరొకసారి దర్శించగలిగితే బాగుంటుందని ఆయన ఎదురు చూస్తూ ఉండసాగారు. కానీ ఈసారి ఆయనకి ధ్యానంలో గాయత్రీ మాత రూపానికి బదులుగా మరొక ఆకారం దర్శనం ఇవ్వడం మొదలైంది. ఆయన గాయత్రి జపం చేస్తున్నారు, కానీ గాయత్రీ మాత దర్శనం ఇవ్వట్లా. వీరాసనంలో ఒక ఆకారం ఒక్కొక్క రోజుకు కొంచెం కింద నుంచి పైకి అలా కనిపిస్తోంది. ఆయనకి ఆ దృశ్యం ఎంతో ఆశ్చర్యం వేసింది. నేనేమో గాయత్రీ మాత ధ్యానం చేస్తుంటే ఈయనెవరో ఎలా దర్శనమిస్తున్నారు? మొదట్లో అది భ్రమ అని అనిపించింది ఆయనకి. ఏమిటో నా భ్రమేమో, నేను సరిగా చేయలేకపోతున్నానేమో, ఆ రూపం ఎంతకీ నన్ను వదలట్లేదేంటి అనుకున్నాడు. అనుదినం ఉదయం సాయంత్రం గాయత్రిని మళ్ళీ ధ్యానించడం ప్రారంభించాడు. ఇంకో గంట సేపు చేశాడు. ఆ గంట సేపు చేసినా మళ్ళీ ఆయన ఏ రూపం అయితే కనిపిస్తుందో వేరే రూపం కనిపిస్తుంది. ఆనాటిన ఒకసారి అది ఒక రోజున మహా తేజస్సుతో దర్శనం ఇచ్చేసింది. కొద్దిగా పైకి వస్తూ ఆ దర్శనం విపరీతంగా వచ్చేసింది. ఆయన వారం రోజులు అయ్యేసరికి పూర్తి ఆకార దర్శనం వచ్చేసింది. ఇప్పుడు మనం చూసే మాస్టారు సివివి గారు, ఇప్పుడు మనకు మొన్న ఈ మధ్య ఒక వీడియోలో పెట్టానండి, సివివి గారు, ఆయనే మన మాస్టర్ ఈకే గారికి దర్శనం ఇచ్చింది. ఇప్పుడు నేను ఏదైతే ఫోటో పెట్టానో ఆ ఫోటోయే ఆయనకి దర్శనం వచ్చిందనమాట. మాస్టర్ ఈకే గారు ధ్యానం చేసింది జగన్మాతరం, దర్శనం ఇచ్చింది ఎవరు? మాస్టర్ సివివి గారు. అప్పటికి ఆ రూపం ఎవరిదో ఈకే గారికి కూడా తెలియదు. ఆయన గురించి కానీ కనీసం ఆయన నామం కానీ ముందు ఎన్నడూ కానీ ఆయన మాట కూడా వినలేదు మన ఈకే గారు. సివివి గారు అంటే ఎవరో తెలియదు, ఆయన రూపం తెలియదు, ఆయన మాట తెలియదు, ఏ ఊర్లో ఉంటారో తెలియదు, ఆయన గురించే తెలియదు. కానీ గాయత్రిని ధ్యానం చేయడం ఏంటి, ఈయన కనిపించడం ఏంటి, ఈయన ఎవరో కనిపిస్తున్నారు, గుండుతో కనిపిస్తున్నారు, ఈయన ఎవరు బాబు, అసలు నాకేం అర్థం కావట్లేదు అనుకునేవాడు మాస్టర్ ఈకే గారు. సరే, ఉదయం పూట ధ్యానం చేసినప్పుడల్లా ఆ ఆకారమే దర్శనం ఇచ్చేది. చిరునవ్వుతో ఈకే గారిని పలకరించేది. ఆ ఫోటో ఆయనకి ఎదురుకుండా కనిపించి పలకరించేది. ఎలా ఉన్నావు ఏంటి అని
ఆయన కొంత కలవరపడ్డారు. ఇదేంటి, నేను గాయత్రీమాత 3సారి దర్శనం ఇవ్వాలనుకుంటే ఈయన కనిపిస్తున్నారేంటి, గుండుతోనూ మీసాలతోనూ కనిపిస్తున్నాడు, ఈయనెవడండి బాబో అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. ఈ కనిపిస్తున్నా ఈయన తెలియక, ఆయన ఎవరో తెలియదు కదా, ఆయన పేరు కానీ ఆయన ఉపాసనా బలం కానీ ఈయనకేం తెలియదు. ఈయన కనిపిస్తున్న మలవీరుల్లాగా ఉన్నాడు, ఈయనెవరండి బాబు, నేను గాయత్రీమాత అనుకుంటే ఈయన వచ్చి పట్టాడేంటి నాకు ఆయన అని అనుకునేవారు అనమాట. ఈయన ఎవరై ఉంటారా అని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ బహుశా అన్ని పుస్తకాలు తిరగేస్తున్నాడు ఆయన. అయితే నాన్నగారికి పాత స్నేహితులు ఎవరో అయి ఉంటారులే, ఇలా గుర్తుకు వస్తున్నారంటే బహుశా అనంతాచార్యుల వారు అంటే వాళ్ళ నాన్నగారు కదా, మా నాన్నగారికి ఎవరో స్నేహితులు అయ్యి ఉండొచ్చు, బహుశా వారు ఏమన్నా నాకు సంకల్పంలో వచ్చారేమో అనుకున్నాడు తప్ప మరో విధంగా ఆలోచించలేదు. సరే, ఇంక పుస్తకాలన్నీ ఇంక తిరగేయడం మానేశాడు ఆయన. మాస్టర్ ఈకే గారికి మంచి వక్తగా పేరు ఉండేదండి. ఇంకెలా వదిలేశాడు ఆ విషయం. రోజు ఆ దర్శనమే, ఆ వ్యక్తి వచ్చి మాట్లాడటం, గాయత్రి చేసుకున్నప్పుడల్లా ఆ సివివి గారి దర్శనం అవ్వడం, మాట్లాడటం జరుగుతూ ఉండేది. ఆయన ఆసూగా చెప్పేసేవాడు ఏదైనా సరే. మాస్టర్ ఈకే గారు చాలా చక్కగా, సహజ కవి కదండి, పైగా అధ్యాపకులు, చక్కగా చెప్పేసాడు. చక్కగా మాట కూడా చాలా స్వచ్ఛంగా ఉండేది. ఆయన వివిధ వైజ్ఞానిక అంశాలపై ప్రసంగిస్తూ ఉండేవారు. ఆయన్ని అందరూ కూడా, జనం కూడా ఆహ్వానిస్తూ ఉంటారు. మా దగ్గరికి వచ్చి, మా కళాశాలకు వచ్చి మీరు మాట్లాడండి, మా పిల్లలతో మీరు మాట్లాడితే పిల్లల్లో మార్పు వస్తుంది, మీరు అద్భుతమైన వాచకులు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఒక శుభోదయం వేళ సమీప గ్రామం పాఠశాల నుండి ఆయనకి ఆహ్వానం వచ్చింది. పక్కనే చిన్న గ్రామంలో ఒక పాఠశాల ఉంటే అక్కడి నుంచి వచ్చింది. ఆయన ఆనాటి సాయంత్రం 7 గంటలకి తమ పాఠశాలలో రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ప్రసంగించవలసిందిగా ఆ పాఠశాల ప్రిన్సిపాల్ గారు మాస్టర్ గారిని ఆహ్వానించారు. మాస్టర్ ఈకే గారిని, ఏమండి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి మీరు 4 ముక్కలు మా పిల్లలకు చెప్తే అర్థం చేసుకుంటారు, మీరు అయితే చాలా చక్కగా స్పష్టంగా చెప్తారు, మీరే చెప్పాలి అని అన్నారు. మాస్టర్ గారు ఆ ప్రిన్సిపాల్ గారితో కొంతసేపు గడపవచ్చు కదా అని ముందుగానే సాయంత్రం 5:15 గంటలకల్లా ఆ గ్రామానికి చేరుకున్నారు. ఆ ప్రిన్సిపాల్ గారు మాస్టర్ గారిని తన ఇంటికి తీసుకువెళ్ళి కాఫీ ఇచ్చి కబుర్లు చెప్తూ, 6 గంటలు అవడానికి ఇంకా 2 నిమిషాలు ఉందండి మాస్టర్ గారు, మీరు నన్ను క్షమిస్తే చిన్న పని ఉంది, అది చేసుకొచ్చేస్తాను, 15 గంటలో ముగించుకుని వచ్చేస్తాను అన్నాడు. ఇంకా టైం ఉంది కదా, 6 గంటల కదా మనం వెళ్ళాల్సింది, ఒక్క 10 నిమిషాలు నాకు టైం ఇవ్వండి, నేను వచ్చేస్తాను. మాస్టర్ గారు దానికి ఇంతకీ ఏంటి ఆ పని అని అడిగారు. మరి ఏం లేదండి, 6 గంటలకి ప్రేయర్ ఉంది, సరే ఆ ప్రేయర్కి వెళ్ళాలి అన్నారు. సరే కానివ్వండి అన్నారు మాస్టర్ గారు అక్కడ కూర్చుని కాఫీ తాగుతూ. ప్రిన్సిపాల్ గారు అలా లోపలికి వెళ్ళి మాస్టర్ గారి మళ్ళీ వచ్చి, మాస్టర్ గారు అనుకున్నారు, అయ్యో నన్ను కూడా పిలిచి ఉండొచ్చు కదా, ప్రేయర్కి వచ్చేవాడిని కదా అని మనసులో అనుకున్నాడు. ఈయన మనసులో ఏమనుకుంటే అది జరిగిపోతూ ఉంటుందండి. అయ్యో నన్ను కూడా ప్రిన్సిపాల్ గారు పిలిచి ఉంటే నేను చూసేవాడిని కదా, ప్రేయర్ ఏంటో అనుకున్నాడు ఆయన. ప్రిన్సిపాల్ గారు లోపలికి వెళ్ళినవాడు మళ్ళీ బయటకు వచ్చి ఒక క్షణం మళ్ళీ వచ్చి, ఏమండి మాస్టర్ ఈకే గారు, మీరు కూడా ప్రేయర్కి వస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను అన్నాడు. అయ్యో అనుకోవటం ఏంటండి, నా మనసులో ఇప్పుడే అనుకుంటున్నాను, మీరు అన్నారు. ఆ విధంగా ఇద్దరు కలిసి ప్రేయర్కి వెళ్ళిపోయారు, గదిలో ప్రవేశించారు. అక్కడ ఎదురుకుండా తనకి ఉభయ సంధ్యల్లో గాయత్రీదేవి ధ్యానం చేయనప్పుడు తన పూజా మందిరంలో దర్శనమిచ్చినటువంటి దివ్య స్వరూపం మాస్టర్ సివివి గారు ఆయనకి కనిపించారు. ఒక్క క్షణం మాస్టర్ ఈకే గారు ఆశ్చర్యచకితులయ్యారు. తనకి నిత్యము గాయత్రీ మంత్ర ధ్యానంలో కనిపించేటటువంటి సివివి గారు, తనకి ధ్యానంలో దర్శనమిచ్చే వ్యక్తి ఈ పటంలో ఉన్నారేంటి అని ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ఆ ప్రిన్సిపాల్ గారు ప్రేయర్ మొదలుపెట్టారు. ఈకే గారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఆయన ఆనందానికి అవధులు లేవు. తాను ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి మళ్ళీ ఇక్కడ దర్శనం ఇవ్వటం ఏంటి. 15 గంటలో ప్రేయర్ పూర్తయింది. మాస్టర్ గారు ఆ ప్రిన్సిపాల్ గారిని ఇలా అడిగారు, ఎవరండి మాస్టర్ గారు, ఎవరండి ఈయన, నన్ను చాలా కలవరు పెడుతున్నారండి, మహానుభావులు ఎవరు, నేను నిత్యం గాయత్రి మంత్రం చేసుకుంటాను, మొదలు పెట్టినప్పుడల్లా వచ్చేస్తాడు ఈయన, ఏమిటో మాట్లాడతాడు ఆయన, నాకేమీ అర్థం కాదు, ఏమిటండి ఈయన, ఎవరండి మహానుభావుడు ఈయన, ఉదయం సాయంత్రం ఈయనే నాకు కనపడుతున్నాడు అని మాస్టర్ గారు ప్రిన్సిపాల్ గారిని అడుగుతారు. ఆయన ఎవరు అనుకుంటున్నారండి, ఆయన గొప్ప మహానుభావుడు అండి, ఆయన పేరు సివివి గారండి, మీరు ఆయన అలా కనిపించడం మీ అదృష్టం, ఈ రూపాన్ని వెలుగును రోజు చూస్తున్నానండి, మరి మీరు అంటున్నారు కానీ మరి నేను రోజు చూస్తున్నాను ఆయన్ని, ఏమంటే ఆయన దర్శనం ఇవ్వడం అంటే మాట్లాడండి, మీరు చాలా అదృష్టం అన్నారు. అయ్య బాబోయ్, ఈయన పేరు సివివి గారండి, ఈయన కుంభకోణంలో ఉండేవాడు, అయితే మాస్టర్ సివివి గారు ఒక మహాతేజం, ఒక నూతన యోగ మార్గాన్ని లోకానికి అందజేసినటువంటి మహానుభావుడు అండి. ఆ యోగం తారకరాజు యోగం అండి. 1910 నుండి 1922 వరకు
ఇంచుమించు 12 సంవత్సరాల కాలంలో ఆయన ఎందరెందరికో యోగ దీక్షను ఇచ్చినటువంటి మహానుభావుడు అండి. ఆయన మే నెలలో 1922లో దేహత్యాగం చేశారు. అంటే మాస్టర్ గారు జన్మించడానికి 4 సంవత్సరాల ముందనమాట. ఇవన్నీ చెప్పాడు ఆయన ప్రిన్సిపల్ గారు. అప్పుడు మాస్టర్ గారు ఇలా అడిగారు, దయచేసి ప్రిన్సిపల్ గారు ఆయన ఫోటో నాకు ఏమైనా తెప్పించగలుగుతారా అన్నారు. ప్రిన్సిపల్ గారు సరే అని మద్రాసు నుంచి మాస్టర్ ఈకే గారికి సివివి గారి ఫోటోని అందేలాగా చూశారు. ఆనాటి నుంచి మాస్టర్ ఈకే గారు మాస్టర్ సివివి గారిని ధ్యానించడం మొదలుపెట్టారు. అంతేనండి, జీవితంలో మార్పు అనేది మొదలైంది. అంటే ఆ తల్లి గాయత్రి మాత సివివి గారిని ఈకే గారికి పరిచయం చేసి ఒక మార్గాన్ని ప్రవేశపెట్టింది ఈకే గారిలో. చూసారా, భగవంతుడు ఒక మార్గాన్ని మనకు చూపిస్తాడు బలన వ్యక్తి ద్వారా. ఆ వ్యక్తే ఈకే గారిని మార్గాన్వేషణలో ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేసిన గాయత్రి మాత ఎవరయ్యా అంటే ఆయనే సివివి గారు. ఈ విధంగా మాస్టర్ ఈకే గారు మాస్టర్ సివివి గారి గురించి బాహ్య ప్రజ్ఞలో తెలుసుకున్నప్పటికీ కూడా సివివి గారు ధ్యానంలో కనబడి సంభాషించడం మొదలుపెట్టారు. ఎరా వెళ్ళావా, తెలుసుకున్నావా నా గురించి అనేవారు సివివి గారు. ఒక మహత్తర కార్యసాధనకు నేను నిన్ను ఎంపిక చేసుకున్నాను, అది నీకు తెలుసా? నీలో నుండి నిన్ను ఉద్బోధిస్తూ ఉంటాను, నేను చెప్పినట్లు చేస్తూ ఉండు, నిత్యము ధ్యానంలో నా నుండి నీకు అందిన అదే ఆదేశాల ప్రకారం నడుచుకుంటూ ఉండరా. మాస్టర్ ఈకే గారు అందుకు అంగీకరించారు. అలాగేనండి సివివి గారు అని అన్నారు. మాస్టర్ సివివి గారి గురించి మరింతగా సివివి గారు ఇలా చెప్పారు, నేను తెలియనిచ్చినంత నీవు తెలుసుకుంటావు, నేను నీకు ఎంతవరకు సమాచారం ఇస్తే అంతవరకే నువ్వు గ్రహించు, ఎప్పటికప్పుడు నీకు కావాల్సినంత నేను అందజేస్తాను కదరా, ఎందుకు నీకు అంత ఆరాటం, నీకు ఇష్టమైతే నేను చెప్పినట్లు చెయ్యి, ఇందులో బలవంతం ఏమీ లేదు, నువ్వంటే నాకు ఇష్టం, ఇది మాత్రం నిజం, నువ్వు వద్దనుకున్నా కాదనుకున్నా నీతో ఉంటాను నేను, కానీ నేను చెప్పినట్లు చేయడం అనేది నీ ఇష్టం, నువ్వు చేస్తానంటే నువ్వు చేస్తానన్నా చేయనన్నా నిన్ను వదలను, అందువల్ల నిన్నే నేను ఎంచుకున్నాను, నువ్వు చాలా దివ్య జ్ఞాన పురుషుడివి, నువ్వు వేదాలు తెలుసున్నటువంటి మహానుభావుడివి, అన్నీ నేర్చుకున్నావు, ఆమూలాగ్రం నీకు వచ్చు, కాబట్టి నిన్ను నేను ఎంచుకున్నాను అని సివివి గారు చెప్పారన్నమాట. మాస్టర్ ఈకే గారికి మాస్టర్ సివివి గారి ఉద్బోధన ఆరంభమైందనే చెప్పుకోవాలి. అక్కడి నుంచి మాస్టర్ సివివి గారు దేహదారులై ఉండగానే వారికి దివ్యజ్ఞాన సమాజంతో సంబంధాలు ఉండేవి. వారు ప్రణాళికానుసారం గుంటూరులోని దివ్యజ్ఞాన సమాజం వారు మాస్టర్ ఈకే గారిని మహాభారతంలో పరమార్థం గురించి ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉండేవారు. ప్రసంగానంతరం ఈకే గారు దివ్యజ్ఞాన సమాజం వారి గ్రంథాలయంలోకి వెళ్ళారు. అక్కడ బ్లావెట్స్కీ రచించినటువంటి సీక్రెట్ డాక్ట్రిన్ అనే గ్రంథంపై వారి దృష్టి పడింది. దాని గురించిన వివరాలు ఆయన అక్కడ వారిని అడిగారు. ఆ సమాజపు సభ్యులు ఇలా అన్నారు, ఇది చదవడానికి సాధ్యం కాని పుస్తకాల్లో ఒకటండి, సీక్రెట్ ఆఫ్ డాక్ట్రిన్ చాలా బాగుంటుందండి, ఇది చదవటానికి సాధ్యం కాని పుస్తకం, దీన్ని మేము మిక్కిరి గౌరవంతో చూస్తాం తప్ప ఎన్నడూ తెరిచి చదివిన పాపాన పోలేదు, మేము ఒక గౌరవప్రదంగా పెట్టుకుంటాం, ఎందువలంటే ఆ నాలెడ్జ్ మాకు అందదు, ఆ జ్ఞానం మాకు అందదు. మరునాడు కూడా మాస్టర్ గారిని మరో ప్రసంగం చేయమని సమాజం వారు కోరారు. ఆ తర్వాత మహాభారతం గురించి ఆ సమాజం వారికి మాస్టర్ గారు ఎన్నో తరగతులు నిర్వహించారు. రెండవ నాడు మాస్టర్ గారి ప్రసంగానికి ఆ దివ్యజ్ఞాన సమాజపు అధ్యక్షులు కూడా హాజరయ్యారు. ఆయనకు అంతకు ముందు రోజున మాస్టర్ గారి ఉపన్యాసాన్ని విన్న సభ్యులు మహాభారతం గురించి చెబుతున్న ఈ వ్యక్తి సామాన్యుడు కాదని, ఆయనకు చాలా విషయాలు తెలిసినట్లుగా కనిపిస్తోందని చెప్పారు. అందుకని ఆయన స్వయంగా అధ్యక్షులు వచ్చారు, దివ్యజ్ఞాన అధ్యక్షులు వచ్చి ప్రసంగానంతరం ఆయన తాను మాస్టర్ ఈకే గారిని పరిచయం చేసుకున్నారు. ఆయనకి, నేను ఈ దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షుడిని, మిమ్మల్ని ఇక్కడే కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్నారు ఆ అధ్యక్షుడు. అప్పుడు మాస్టర్ గారు, మీ బీరువాలో సీక్రెట్ ఆఫ్ డాక్ట్రిన్ అనే పేరుతో నేను ఒక పుస్తకాన్ని చూశానండి, అది ఒక్కసారి నాకు ఇప్పించగలుగుతారా అని అధ్యక్షులు అడిగారు. వెంటనే దివ్యజ్ఞాన అధ్యక్షులు వారు, దానికేం భాగ్యం, తప్పగా తీసుకోండి, నాతో సహా ఎవ్వరూ ఆ పుస్తకాన్ని ఇప్పటివరకు తాకలేదండి, అందులో ఏముందో కూడా మాకు తెలియదు, నిజంగా అదొక మహత్తర గ్రంథం అనే చెప్పుకోవాలి, అది మాత్రం మాకు తెలుసు, దాని గురించి చదవటానికి మా జ్ఞానం సరిపోదు, మీరు దాన్ని చదవాలనుకుంటే తప్పక తీసుకెళ్ళండి అన్నారు అధ్యక్షుడు వారు. మా జ్ఞానం అయితే సరిపోదు మాస్టర్ గారు, ఈకే గారు, మాకు సరిపోదు మా జ్ఞానం, మీలాంటి మహానుభావులే చదవాలి, 10 మందికి జ్ఞానం పంచాలి అన్నాడు అధ్యక్షుడు వారు. మాస్టర్ ఈకే గారు ఆ పుస్తకాన్ని ఇంటికి తీసుకొచ్చారు. తక్షణమే దాన్ని చదవడం ప్రారంభించారు. ఆ గ్రంథంలో అనేక జ్ఞాన మార్గాలకు సంబంధించిన కొత్త పదాలు ఎన్నో వాడబడ్డాయి. అందువలన అది కొంచెం కష్టం అనిపించింది. అప్పటికి రాత్రి 1 గంట అయింది. అయినప్పటికీ ఆయన ఆ పుస్తకాన్ని విడిచిపెట్టలేదు. పుస్తకాన్ని అలా టేబుల్ మీద ఉంచి ఒక కప్పు కాఫీ తాగుదామని
వీధి చివరిలో ఉన్న హోటల్కి వెళ్ళాడు. హోటల్కి వెళ్ళంగానే సరే అక్కడికి వెళ్ళి ఆ విధంగా అర్ధరాత్రి 1 గంటకి వీధి చివరిలో ఉన్న హోటల్లో చేరుకుని మాస్టర్ గారు కాఫీ తాగి ఇంటికి బయలుదేరుతున్నారు. అంతలోని ఆకస్మికంగా ఒక వృద్ధుడు తారసపడి ఆంగ్లంలో ఈకే గారిని అడిగాడు. ఒక వృద్ధుడు అడిగిన మాట ఈకే గారిని, నాకు చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇప్పించగలరా? ఆ సమావేశం హఠాత్ పరిణామం అండి. ఈకే గారు ఆ వ్యక్తిని పరికించి ఒకసారి చూశారు. చూస్తే ముసలివాళ్ళలాగా ఉన్నాడు. సరైన దుస్తులు లేవు. చొక్కా జోబులో ఒక పెన్ను మాత్రం ఉంది. జోబు నిండా సిరామరకులు, పొడవాటి నెరసిన జుట్టు, మాసిన గడ్డం. ఇది ఆయన ఆకారం. ఆ వృద్ధుడు ఆంగ్లంలో మరోసారి అడిగాడు, నాకు ఆకలిగా ఉందండి, తినడానికి ఏమైనా ఇప్పించి పెడతారా మీరు అన్నాడు. మాస్టర్ గారుతో అన్నాడు, తప్పకుండా దయచేయండి అని. వారిద్దరూ మరొకసారి హోటల్కి వెళ్ళారు. తమరు ఏం తింటారు అని ఈకే గారు వృద్ధుని అడిగారు. వెంటనే ఆ వృద్ధుడు ఏం చెప్పాడంటే, నేను చపాతీలు తింటాను అన్నాడు. మాస్టర్ గారు చపాతీలు తెప్పించారు. పెద్ద ఆయన తినడం మొదలుపెట్టారు. మాస్టర్ గారు మరింత శ్రద్ధగా ఆయన్ని పరికించి చూస్తున్నారు. చాలా వయసే ఉంటుంది ఆయనకు, మంచి ఆకలితో ఉన్నట్టున్నారో అని ఈకే గారు మనసులో అనుకుంటున్నారు. పాపం ఈయన తిండి తిని ఎన్నాళ్ళైందో కదా, ఇంత అర్ధరాత్రి వేళ మహానుభావుడి తినడానికి ఇప్పించగలగడం ఎంత మహద్భాగ్యం నాకు. మరో విషయం ఏంటంటే ఆయన్ని అబ్బురుపరిచింది, చూడటానికి బిచ్చగాని వల్ల ఉన్న ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడాడు. మాస్టర్ గారు ఆలోచనలు ఇలా సాగుతుండగా ఆ వ్యక్తి చపాతీలు తినడం నిమగ్నం అయిపోయారు. అంతలోనే ఆ ముసలాయన మాస్టర్ గారి కేసు చూస్తూ హఠాత్తుగా, అయితే మీరు సీక్రెట్ డాక్ట్రిన్ చదువుతున్నారన్నమాట అని అడిగాడు. మాస్టర్ గారికి ఒక్కసారి విద్యుద్ఘాతం తగిలినట్టు అనిపించింది. ఒక్కసారి హడిలిపోయారు మాస్టర్ గారు, ఈకే గారు. ఆ ముసలాయనికి తాను సీక్రెట్ ఆఫ్ డాక్ట్రిన్ చదువుతున్నట్టు ఎలా తెలిసింది? ఆశ్చర్యంతో ఆయన కేసి ఒకసారి చూశారు మాస్టర్ గారు. ఆయన మళ్ళీ అడిగారు, సీక్రెట్ డాక్ట్రిన్ చదవడానికి ప్రయత్నిస్తున్నారు కదా మీరు? ఆ మాటల్లో మాస్టర్ గారు ఈకే గారికి ఆ వృత్తిని పట్ల పరమ పూజ్యభావం కలిగి ఒక్కసారి నుంచుని అవునండి అన్నారు. అంతే. ఆ వృద్ధుడు, నాకు ఒక టీ తెప్పించండి మీరు అర్జెంటుగా అన్నాడు. వెంటనే విషయం మారిపోయింది. ఆయన టీ తాగడం పూర్తయ్యాక ఇద్దరు ఆ హోటల్ నుంచి బయటకు వచ్చారు. నడుచుకుంటూ ఆ ఇద్దరు రోడ్డు మీదకి వచ్చాక ఆ వృద్ధుడు ఈకే గారితో ఇలా అన్నాడు, సీక్రెట్ డాక్ట్రిన్ చదవడానికి ముందు భగవద్గీత చదవండి, మీరు ముందు అది కాదు భగవద్గీత చదవండి అన్నాడు. ఈకే గారు చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు భగవద్గీత చెప్తూ ఉన్నారు కదండి, కృష్ణ సాంప్రదాయంలోనే వచ్చారు కదా, ఆయన చదువుతూనే ఉన్నారు. దాదాపు గీతలో 700 శ్లోకాలు ఆయనకి నోటికి వచ్చు. అంతేకాక ఎన్నో ఉపన్యాసాలు కూడా ఇచ్చారు ఆయన. అందుకని ఆయన అలా బదులిచ్చారు, నేను గీతను చదివానండి, అందులో 700 శ్లోకాల వరకు నాకు నోటికి వచ్చు అని అన్నారు. ఆ ముసలాయంతో అన్నారు. వెంటనే సీక్రెట్ డాక్ట్రిన్ చదవడానికి ముందు నేను చెప్పింది చేయి, భగవద్గీత చదువు. ఆ మాటలు ఆదేశంలాగా ఉన్నాయి. ఈకే గారు ఆశ్చర్యపోయారు. ఏంటి నాకు వచ్చింది చెప్తున్నా మళ్ళీ చదవమంటున్నాడు ఏంటి, నన్ను ఇలా ఆదేశిస్తున్నాడు ఏంటి, ఎవరైనా నేను సీక్రెట్ డాక్ట్రిన్ చదువుతున్నానని ఈయనకి ఎలా తెలుసు, భగవద్గీత చదవని ఎంత గట్టిగా ఎందుకు చెప్తున్నాడు, ముందు నువ్వు భగవద్గీత చదువు తర్వాత సీక్రెట్ డాక్ట్రిన్ చదువుతుగాని అంటున్నాడు. ఇలా అనుకుంటూ వారిద్దరూ ముందుకు నడిచారు. సరే ఆయన చెప్పినట్లే భగవద్గీత చదువుదాంలే అనుకుని ఆ సంగతి ఆయనకి చెబుదామని ఈకే గారు వెనక్కి తిరిగి చూసేటప్పటికీ ఆ వృద్ధుడు కనిపించలేదు. మాస్టర్ గారికి ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఎవరో ఒక ఆయన వచ్చారు, అడిగి చపాతీలు తిరిగి టీ తాగి భగవద్గీత చదవమని ఆదేశించారు, కనపడకుండా పోయారు అని. సరే ఈకే గారు భగవద్గీత చదవాలని నిశ్చయించుకున్నారు. సరే ఇంకా ఈకే గారు భగవద్గీత చదవడానికి దీక్షగా కూర్చున్నారు. మర్నాడు అర్ధరాత్రి వరకు ఏ ఆటంకం లేకుండా అధ్యాయం కొనసాగింది. మాస్టర్ గారి శ్రీమతి పుట్టింటికి వెళ్ళారు. అందువలన ఆయన ఒంటరిగా ఉన్నారు. భగవద్గీత అధ్యాయం చేస్తూ ఒక ప్రణాళిక, పరమ గురువుల పరంపర వారికి సంబంధించిన అంతర పరిపాలనకు సంబంధించిన ఒక దివ్య ప్రణాళిక, కలియుగానికి చెందిన శ్రీకృష్ణ భగవాన్ని ప్రణాళిక మహాద్భుతంగా దర్శనమిచ్చాయి. ఆయన పరవశించిపోయారు. ఎంత అద్భుతంగా ఆ భగవద్గీత నుంచి ఎలా ఉన్నాయో అవన్నీ కూడా ఆయనకు అర్థమయ్యాయి. మళ్ళీ ఆ మరునాడు అర్ధరాత్రి వేళ వృద్ధుని కలుసుకోవచ్చునేమో అని అనుకుని, అలా కాదు నేను భగవద్గీత చదివాను కాబట్టి ఈసారి ఖచ్చితంగా నేను ఆ వృద్ధుని కలవాలని చెప్పి ఈకే గారు అదే హోటల్కి బయలుదేరారు. ఒక కప్పు కాఫీ తాగి రోడ్డు మీద ఎదురు చూస్తున్నారు. ఆ వృద్ధుడి జాడ ఎక్కడా కనిపించలా. కొద్దిగా నిరాశపడి ఆయన ఇంటి ముఖం పట్టారు. అంతలోనే హఠాత్తుగా మాస్టర్ గారి కుడి భుజం మీద ఎవరో చల్లని చేయబడింది. ఎలా ఉందంటే వెంటనే చల్లగా ఉంది ఆయన చెయ్యి. ఇలా వెనక్కి తిరిగి చూడగానే ఎలా ఉంది భగవద్గీత అనే మాటలు అనిపించాయి. మాస్టర్ గారు వెనక్కి తిరిగి చూసి ఆశ్చర్యపోయారు.
రాననుకున్న వ్యక్తి ఎదురుగా కనిపించేసరికి ఆనందంతో పరవశించిపోయారు. పరమ పూజ్యభావంతో ఆ వృద్ధుని పాదాలకి నమస్కరించి, మీకు నా కృతజ్ఞతలు. భగవద్గీతలో ఇదివరకు నాకు తెలియని విషయాలు ఎన్నో కూడా ఇప్పుడు నేను మొన్న మీరు చెప్పిన తర్వాత చదివిన తర్వాత అర్థమయ్యేయండి అన్నాడు. భగవద్గీత సర్వసమగ్రం, అయితే మీకు కొంత భాగం మాత్రమే తెలిసిందనమాట అన్నారు ఆ వృద్ధమూర్తి. చపాతీలు తింటారా అని అడిగాడు మాస్టర్ గారు. మీరుగా నన్నేమి అడగకూడదు, గుర్తుపెట్టుకోండి. మీరుగా నన్నేమి అడగద్దు. నిన్న కూడా అడిగింది నేనే, మీరా? ఇంకెప్పుడు అలా అడగండి, నేను చెప్పింది వినండి అంతే అని గట్టిగా అన్నాడు అనమాట. ఇక ఇప్పుడు సీక్రెట్ డాక్టరీన్ చదవండి మీరు వెళ్ళి. వారం రోజుల్లో మాస్టర్ ఈకే గారు సీక్రెట్ డాక్టరీన్ గ్రంథాన్ని పూర్తి చేశాడు. ఆ గ్రంథం చదువుతున్నప్పుడు ఏవేవో ఆకారాలు ఇంట్లో లోపలికి వస్తూ పోతూ ఉండేవి. మాస్టర్ గారు ఆశ్చర్యపోయి, నన్ను అడగకుండా నా ఇంట్లోకి వచ్చిపోతున్న వారు ఎవరో అనుకున్నారు. సీక్రెట్ డాక్టరీన్ తాలూకు ప్రణాళిక అంతా మాస్టర్ గారికి అవగతమైంది. మాస్టర్ గారు ఆ గ్రంథాన్ని ముగించేసరికల్లా వెనుక దర్శనమిచ్చిన వృద్ధమూర్తి మరొకసారి ఇంటి గోడల నుండి వస్తున్నట్లుగా దర్శనమిచ్చారు. ఈసారి ఆయన రూపం వెనకట్లాగా అస్పష్టంగా లేదు, తేజోవంతంగా బహుసుందరంగా ఉన్నారు ఆయన. మాస్టర్ ఈకే గారు అప్పుడు దర్శించిన తేజోమూర్తి ఆకారం మాస్టర్ ఈకే గారి వంటి దివ్యమూర్తిని ఊహించుకుంటే ఆ రూపం కంటే 1000 రెట్లు తేజోవంతంగా ఉంది. ఆ దివ్యమూర్తి గోడల ద్వారా మాస్టర్ గారి దగ్గరికి వచ్చి, సీక్రెట్ డాక్టర్ని ఎలా ఉంది అంటూ పలకరించారు. ఈకే గారి భక్తితో 2 చేతులు జోడించి నమస్కారం అన్నారు. మరొక్క మాట లేదు, అంతటా ప్రశాంతమైన నిశ్శబ్దం. కొద్దిసేపు అలా గడిచాక, ఒక ప్రశ్న అడగమంటారా అన్నారు మాస్టర్ గారు. దానికేం అడుగు అన్నారు ఆయన వృద్ధమూర్తి. తమరు గోడలోంచి ఎలా నడిచి వచ్చారు అని అడిగారు మాస్టర్ గారు. దానికేముంది, మీరు నడవచ్చు అన్నారు ఆయన. నేను కూడా నడవగలను అలాగా అన్నారు ఈకే గారు. అవును, నా ఎదురుగా మీరు ఆ పని చేయగలరు అన్నారు ఆ వృద్ధమూర్తి. అంతలోనే వారిద్దరి మధ్యన ఒక మంచాన్ని వేయించి, నా వైపు చూస్తూ మంచంలోంచి వచ్చేసేయండి మీరు అన్నాడు. మాస్టర్ ఈకే గారు ఆ దివ్యమూర్తి కళ్ళల్లోకి చూస్తూనే నడిచేసి అలా వచ్చాడు. మంచం కూడా ఆయనకి టచ్ అవ్వాల, అలా మంచంలోంచి వచ్చాడు ఆయన. ఈకే గారు ఆశ్చర్యం కలిగింది. మళ్ళీ కొంచెం సేపు నిశ్శబ్దం. మాస్టర్ గారే మరి కొంచెం సేపటికి ఇలా అడిగారు, తమరెంత నా పట్ల దయతో అనుగ్రహిస్తున్నారు కదా, ఎందుకండి మా ఇంటికి ఎందుకు వచ్చారు మీరు? ఇంత దయగా నా పట్ల ఎందుకున్నారు? ఆ పరమ గురువు ఇలా చెప్పారు, మీరు ఒక కార్యనిర్వహణ కోసం మీరు ఎంచుకోబడ్డారు. మీకు గల పవిత్రత, జగన్మాత పట్ల మీకు గల భక్తి, ఉన్నత కక్షలో గల గురువుల అనుగ్రహానికి మిమ్మల్ని పాత్రలు చేశాయి. అన్నిటికీ మించి బృహస్పతి మీ ద్వారా చేయుట మొదలైంది. కాబట్టి ఇక ముందు నుండి ఎప్పటికప్పుడు నా ద్వారా వ్యక్తమవుతూ ఉండే ప్రణాళికలకు అనుకూలంగా పనిచేయడానికి మీరు మాతో సహకరించాలి. ఒక 3 దశాబ్దాల పాటు నాతో కష్టపడాల్సి ఉంటుంది. నాతో పనిచేయడం అంటే ముళ్ళబాట మీద నడవటమే. అదేమంత సుఖతరమైన మార్గం కాదు. మీకు ఇష్టమైతే మాకు సహకరించండి, ఇందులో నిర్బంధం ఏం లేదు అన్నారు ఆ దివ్యమూర్తి. మీ ఇష్ట ప్రకారం చేయండి, కాకపోతే ఒక్కసారి ఒప్పుకున్న తర్వాత వీలు పడదంటే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని ఆ వృద్ధమూర్తిని ఈకే గారిని హెచ్చరించారు. మరొకసారి చెప్తున్నాను, మీరు ప్రయాణించవలసింది ముళ్ళబాట, పని చేయవలసింది దివ్యమైన ప్రణాళిక కోసం. అదంతా తీరికైన మాత్రం విషయం కాదు, కత్తి మీద సాము లాంటిది. ఎన్నో ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకు సమ్మతమైతే నేను మళ్ళీ వస్తాను. మాస్టర్ ఈకే గారు, నేను సిద్ధమేనండి అన్నారు. వెంటనే ఆయన అన్నాడు, అలా కాదు, నువ్వు తొందరపడకు, వారం రోజులు నీకు సమయం ఇచ్చాను, తీసుకో, బాగా ఆలోచించు. ఎందువల్లంటే నువ్వు సంసారివి, నిర్వహించవలసిన వృత్తి ఉంది, చక్కగా స్థిరపడ్డావు, జగన్మాత అనుగ్రహం ఎలాగూ ఉంది నీకు, మీకు వచ్చిన లోటేమీ లేదు, మీ జీవితం సుఖంగా సాగిపోతుంది. కనుక నీకు ఇష్టమైతేనే ఈ మార్గంలోకి రా, లేకపోతే నేను ఏదో బలవంత పెట్టాను వద్దు అని ఆ పరమగురువు ఆ వృద్ధమూర్తి అదృశ్యమైపోయారు. మరో వారం మళ్ళీ ఆయన దర్శనమిచ్చి, ఏం మీరు సిద్ధంగా ఉన్నారా నేను అన్నదానికి అని అడిగారు మాస్టర్ ఈకే గారు. వారం క్రితం ఎలా సిద్ధమో అని చెప్పారో ఆయన అలాగే ధైర్యంగా అవునండి నేను సిద్ధంగానే ఉన్నాను అని తడువుకోకుండా చెప్పారు. ఆ విధంగా మాస్టర్ ఈకే గారికి దివ్య కార్య నిర్వహణ క్రమం 1953లో మొదలై 1983 సంవత్సరం ముగిసే వరకు కూడా, ఆ తర్వాత ఆయన మరో 3 నెలలు జీవించి 1984 మార్చి నెలలో దేహత్యాగం చేశారు. ఆ 30 సంవత్సరాల కాలాన్ని ఆయన తక్కిన ప్రణాళికను అనుసరించి బోధనతోనూ
స్వస్థత పరచడంలోనూ రచనలతోనూ శిక్షణ ఇచ్చడంలోనూ సద్వినియోగపరిచారు. ఆ విధంగా ఆయన కార్యకలాపాలు మొదలయ్యి ఎప్పటికప్పుడుకు పరమగురువు ఆయనకి ఆదేశాలు ఇస్తూ వచ్చారు. దానివల్ల ఎంతమందికో ఆయన జ్ఞానోపదేశం ఇచ్చారు మహానుభావులు మాస్టర్ ఈకే గారు. అయితే మాస్టర్ ఈకే గారు తన దగ్గర శిక్షణ పొందుతున్న ఒక యువకుని వివాహానికి ఒక దేవాలయానికి వెళ్ళారు. పెళ్లి తంతు సాగిపోతుండగా ఉన్నత స్థానంలో ఉన్న ఒక రాజకీయ నాయకుడు తాలూకా బెళ్ళబంట్రొత్తు మాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. కృష్ణమాచార్యులు గారు అంటే మీరేనా అండి అని అడిగాడు. మాస్టర్ గారు అవునని చెప్పారు. ఈ పక్కనే ఒక గెస్ట్ హౌస్ ఉందండి, అందులో మంత్రి గారు ఉన్నారు, ఆయన మిమ్మల్ని ఒకసారి రమ్మంటున్నారు, కారు తీసుకువచ్చాను, నాతో దయచేయండి అన్నాడు ఆ బంట్రొత్తు. నేనిప్పుడు వెంటనే కృష్ణమాచార్యులు గారు అన్నారు, నేను ఇప్పుడు పెళ్లి హడావుల్లో ఉన్నానండి, మీతో మాట్లాడటానికి ఇప్పుడు నాకు వీలు కాదు అని మాస్టర్ గారు తెగేసి చెప్పేశారు. కొంతసేపటికి పెళ్లి తంతు ముగిసింది. మాస్టర్ గారు ఖాళీగా కనిపించారు. బంట్రోత్ అక్కడే ఉన్నాడు. బంట్రోత్ ఆయన్ని సమీపించి తమరు ఇప్పుడు దయచేస్తారా అని అడిగాడు. వెంటనే మాస్టర్ ఎక్కడికి రమ్మంటావయ్యా అన్నాడు మాస్టర్ ఈకే గారు. మినిస్టర్ గారిని కలుసుకోవడానికి గెస్ట్ హౌస్ కండి అన్నాడు బంట్రోత్. ఎందుకు అని అడిగారు మాస్టర్ గారు. మంత్రి వెంటనే బంట్రోత్ అన్నాడు, మంత్రి గారు ఏదో మీతో మాట్లాడాలటండి, రమ్మన్నారు, ఆయన సహాయ మంత్రి అన్నాడు. వెంటనే సహాయ మంత్రి అంటే ఏంటి అని మాస్టర్ గారు అడిగారు బెళ్ళబంట్రోత్. అదేమిటండి బాబు, సహాయ మంత్రి అంటే తెలియదా తమకు? సేవకుడు వెంటనే నీళ్ళు నవ్వలేడు. మాస్టర్ గారు చిరునవ్వుతూ ఇలా అన్నారు, అది కాదయ్యా, ఆయన మామూలు మనిషేనా లేక మంత్రి మాత్రమేనంటావా? ఇంతకీ నువ్వెవరివి? నేను వెంటనే ఆ బెళ్ళబంట్రోత్ నేను వారి నౌకరినండి అన్నాడు ఆ బెళ్ళబంట్రోత్. అయితే నువ్వు మనిషివి కాదా, నౌకరువా? మీ మంత్రి గారు కూడా మనిషే కాదా? నేను మనుషులను కలవడానికి ఇష్టపడతానయ్యా, వారి బిరుదులను కానీ నీలో ఉండే నౌకరిని కానీ నిన్ను కలుసుకోవడానికి నాకు ఇష్టం. నీలో ఉండే నౌకరిని గాక నిన్ను కలుసుకోవడం నాకు ఇష్టం. నీ నౌకరిని కలుసుకోవడం నాకు ఇష్టం లేదు, నిన్ను కలుసుకోవడం నాకు ఇష్టం. మీ మినిస్టర్ గారిని కలుసుకోవాలని నాకు కనిపించడం లేదు. అలాగన్నా నేను వారితో వెళ్ళి చెప్పు అన్నారు మాస్టర్ ఈకే గారు. యూనివర్సిటీలో అధ్యాపకునిగా ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో చూశారండి. మనిషిగా ఉండాలి, బిరుదులు సత్కారాలు ఇవన్నీ కాదు, మనిషిగా గౌరవం పొందగలగాలి అనేవారు ఆయన. యూనివర్సిటీలో అధ్యాపకునిగా పనిచేసే ఒక సామాన్యమైన వ్యక్తి ఒక స్టేట్ మినిస్టర్ స్వయంగా ఆహ్వానిస్తే తిరస్కరించడమా? ఆ నౌకరు ఆశ్చర్యపోయాడు. ఒక గంట పాటు అలా ఎదురు చూస్తూ ఉండిపోయాడు. ఈలోగా మాస్టర్ గారు శాంతించారు. అతనితో ఇలా అన్నారు, రావయ్యా రా, ఇలా వచ్చి నా పక్కన కూర్చో, మంచి పెళ్లి భోజనం తిందుగాని రా అన్నాడు బెళ్ళబంట్రోత్తును మాస్టర్ గారు. కాసేపు మీ మినిస్టర్ గారిని మర్చిపో, ఆయనకు అంతగా నన్ను చూడాలనిపిస్తే ఆయనే నా దగ్గరికి వస్తారులేవయ్యా, నువ్వేం కంగారు పడకు, ఆయన కోసం నేను గెస్ట్ హౌస్కి రాను, ఖచ్చితంగా చెప్పే ఈ మాట, నువ్వేం భయపడకు, నీ ఉద్యోగానికి భద్రత ఉంది, నేను చెప్తున్నాను కదా. ఆ సేవకుడు మొహమాట పడ్డాడు. మాస్టర్ గారు పెళ్లివారు చేయించిన కొన్ని స్వీట్లు తీసుకెళ్ళి అతనికి ఇచ్చి సాగనంపారు. నువ్వు వెళ్ళవయ్యా అని స్వీట్స్ ఇచ్చి పంపించారు. ఆ తర్వాత మాస్టర్ గారు తన సహచరులతో ఇలా అన్నారు, ఎవరో మినిస్టర్ అయితే నాకేంటి, అడుక్కు తినేవాడైతే నాకేంటి, నాకు కావాల్సింది మనిషిగా వచ్చి అడిగితే వాడి కోసం నేను ఏదైనా చేస్తాను, వాడు పశువులుగా ప్రవర్తిస్తే అందుకు తగ్గట్టుగా నేను ఉంటాను అన్నాడు మాస్టర్ గారు. అంటే ఆయన యొక్క ఉదాత్తమైన స్వభావం ఎలాంటిది అనేది మనకు అర్థమవుతుంది. మాస్టర్ గారు దేనికి భయపడేవాడు కాదండి, మనిషిగా గుర్తించాలి అనేవాడు ఆయన. మాస్టర్ గారు ఒక బృందంతో కలిసి విశాఖపట్నం దగ్గరలో అటవీ ప్రాంతంలో ఉన్న మోతుగూడెం అనే గ్రామానికి తరలి వెళ్ళారండి. వారందరికీ చక్కని శిక్షణ ఇస్తున్నారు. ధ్యానము, క్రతువులు, ప్రవచనాలతో పాటు నిత్యానుష్ఠానం కోసం ఆయుర్వేద సూత్రాలను కూడా ఆయన వారికి పరిచయం చేశారు. అది ఎంత ప్రగాఢమైన ప్రబోధాత్మకమైన కృషి అంటే ఆ బృంద జీవనం చివరి వారంలో సభ్యులు ఒక్కొక్కరుగా మలేరియా దోమల బారి పడ్డారు. ఆ విషయం మాస్టర్ గారికి ఎంతో ఆందోళన కలిగించింది. ఆ దోమలు మాస్టర్ గారిని కూడా వదిలిపెట్టలేదండి. తరగతులు ముగియాయనే బృందం వారందరూ కూడా శీఘ్రంగా ఇళ్ళకి తిరిగి వచ్చారు. వారిలో బాగా జబ్బు పడిన ఒకడు సభ్యుడు ఎంతగా శ్రద్ధతో వైద్యం జరిగినా మృత్యువాత పడ్డాడు. దోమలు బాగా విపరీతంగా కుట్టేయడం వలన మలేరియా వ్యాధి వచ్చేసింది. మాస్టర్ గారు కూడా మలేరియా బారిన పడి తీవ్ర అస్వస్థకు లోనయ్యారండి. మాస్టర్ గారు కూడా అంతకు మించి ఆ తరగతుల వల్ల చాలామంది జబ్బు పట్టడం, ఒక సభ్యుడు మరణించడం ఆయన ఎంతగానో కృంగదీసింది. ఒక వారం పాటు ఆయన ఇంటి వద్దే ఉండిపోయి ఎంతో బాధపడ్డారు. ఆయన మెదడుకు కూడా మలేరియా వ్యాపించేసిందండి. తరచుగా స్పృహ కోల్పోయారు మాస్టర్. సోదర బృందానికి మిత్రులైన
మంచి వైద్యులు ఒక ఆయన మాస్టర్ గారిని హాస్పిటల్లో చేర్చడం అవసరమని, అక్కడైతే వైద్య సదుపాయాలు ఉంటాయని సూచించారు. మాస్టర్ గారు మాత్రం కుమార్ గారి నివాసమైన రాధామాధవంలోనే ఉంటానని, అక్కడి నుంచే కావలసిన అన్ని వైద్యాలు జరిపించాలని పట్టుబట్టారు. నేను ఎక్కడికి రానండి, ఈ రాధామాధవంలోనే ఉంటాననేవారు. ఎవరు ఆయన్ని కాదనలేకపోయారు. ఆయన మాట ఎవరంటారండి, కాదనలేకపోయారు. అయితే మార్చి 10వ తేదీ 1984 సంవత్సరం మాస్టర్ గారిని రాధామాధవానికి తీసుకొచ్చారు. ఊళ్ళో ఉండే ఘన వైద్యులందరినీ సంప్రదించడం జరిగింది. ఉత్తమమైన వైద్య పరికరాలన్నీ వినియోగించబడ్డాయి. కానీ అప్పటికే ఆయన శరీరంలో ఒక్కొక్క భాగం మలేరియా ప్రభావానికి లోనైపోయింది. ఒక వారం రోజుల పాటు మాస్టర్ గారు ఆయన సహచరులు కూడా ఎంతగానో బాధపడ్డారు. చెదురుమదురు తిరిగి వస్తూ ఉంది పోతోంది. పౌర్ణమికి 2 రోజుల ముందు ఆయన పరిస్థితి కొంత మెరుగైనట్లు అనిపించింది. బాగా తిరిగి వచ్చింది. గదిలో ఉన్నవారందరూ కూడా తన ఒంటరిగా ఉండమని ఆయన చెప్పారు. కుమార్ గారు ఒక్కరే లోపలికి రావాలని ఆయన కోరారు. కుమార్ గారు లోపలికి వెళ్ళగానే మాస్టర్ గారు కుమార్ గారి చేతులు పట్టుకుని తన పక్కన కూర్చోమన్నారు. 4 నిమిషాలు పాటు ఏమీ మాట్లాడకుండా మాస్టర్ గారు కుమార్ గారి కళ్ళలోకి చూస్తూ ఉండిపోయారు. మళ్ళీ అంతలోనే ఆయన అచేతన స్థితి ఆవరించింది. కుమార్ గారు వైద్యుని పిలవాల్సి వచ్చింది. రాధామాధవంలో సోదర బృందం వారందరూ కూడా మాస్టర్ గారిని ఆరోగ్యం కోసం తీవ్రంగా ప్రార్థన చేసేవారు. ఇక్కడ సోదర బృందం అంటే ఆయన శిష్యులు అనే మాట ఇష్టపడేవారు కాదండి. మాస్టర్ గారు శిష్యులు అనే మాట ఇష్టపడేవారు కాదు, సోదర బృందం అనే అనేవారు. ప్రార్థనలు, అభిషేకాలు, రాత్రింపగలు జరుగుతూనే ఉన్నాయి. సోదర బృందం అందరూ చేశారు. ఎలాగైనా సరే మాస్టర్ గారు ఆరోగ్యం స్థితి నుండి, అనారోగ్య స్థితి నుండి కోలుకోవాలి, ఆరోగ్యం పొందాలి అని అందరూ కోరుకున్నారు, పరితపించారు. మీన పౌర్ణిమ సమయం ఆసన్నమైంది. అర్ధరాత్రి పున్నమ చంద్రుని ప్రభావం సర్వత్రా వ్యాపించి ఉండగా మాస్టర్ గారు దేహత్యాగం చేసేశారు. అదే రోజు మార్చి 17, 1984 సంవత్సరం. దేశ విదేశాల్లో సోదర బృందాల వారందరూ కూడా దుఃఖసాగరంలోకి మునిగిపోయారు. సమాజంలో వారందరూ కూడా దిగ్భ్రాంతి చెందారు. మాస్టర్ గారు దేహపరిత్యాగం చేయటం ఏంటి అంటే, మాస్టర్ గారు సమయం కాలం అయిపోయింది. ఆయన ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అయితే గమ్మత్తైన విషయం, మాస్టర్ గారు తాను ఎప్పుడు కాలం చేస్తానన్న విషయం కూడా ముందుగానే చెప్పట్టు పెట్టారు. అంటే ఆయన జ్యోతిష్య జ్ఞానం అంతది. ముందుగానే మార్చి 17, 1984 మీన పూర్ణిమ సమయం ఆసన్నమైనప్పుడు, అర్ధరాత్రి పౌర్ణమి చంద్రుడు ఉన్నప్పుడు నేను దేహత్యాగం చేస్తానని మాస్టర్ గారు సోదర బృందానికి ఏనాడో చెప్పారు. కానీ వాళ్ళకి తిరిగి లేదంతే. మాస్టర్ గారు చెప్పింది చెప్పినట్లుగా మార్చి 17, 1984 సంవత్సరంలో మీన పౌర్ణమి అర్ధరాత్రి పున్నమి చంద్రుడు ఉండగా దేహాన్ని వదిలేశారు. అంతటి మహానుభావుడు మాస్టర్ ఈకే గారు. ఎందరెందరో మహాపురుషులు ఆయన కళ్ళకు కనిపించేవారు. మాస్టర్ సివివి గారి యొక్క దర్శనమైనటువంటి మహా దివ్య పురుషుడు మన మాస్టర్ ఈకే గారు. ఇక్కిరాల కృష్ణమాచార్యులు గారు. ఆ మహానుభావుడిని ఈ ప్రాతకాలంలో మనం తలుచుకోవటం మన పూర్వ భాగ్యంగా, మన అదృష్టంగా భావిస్తూ ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా ఆ మహానుభావుడిని ఒక్కమారు మనం స్మరిద్దామండి. ఆ మహానుభావుడికి నివాళులు అర్పిద్దాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.